హాయ్ అండి. నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు వచ్చేసి నేను మరమరాలతోటి ఉగ్గాని అయితే చేస్తున్నానండి. ఈ ఉగ్గాని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దీన్ని నేను ఎలా చేస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ముందుగా ఒక చిన్న మాట అండి, మీరు ఈరోజే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఉగ్గాని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. దీనికి మరమరాలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, తగినంత ఆయిల్, ఆవాలు, సాల్టు, జీలకర్ర, పసుపు, కారం. దీనికి స్పెషల్ మసాలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మసాలా పొడి. దీన్ని ఫైనల్లో కలుపుకోవడం వల్లనే ఈ ఉగ్గానికి అయితే అసలు సిసలైన టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని మనం తయారు చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర. వీటిని సన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకొని ఆయిల్ లేకుండా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ మరమరాలులో కొంచెం వాటర్ వేసి ఒక 2 నిమిషాలు వీటిని నానబెట్టుకొని, అంటే జస్ట్ నానబెట్టే పని ఏం లేదండి, నీళ్ళల్లో అవి అట్లా కలిస్తే చాలు, మొత్తం తడిగర కింద నుంచి పొడి లేకుండా మొత్తం తడవాలి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని గట్టిగా పిండి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ అండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసే పని లేకుండా 5 నిమిషాల్లో అయితే ఈ వంట అయిపోద్ది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా, మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా, ఏదైనా స్నాక్స్లా తినాలి అప్పటికప్పుడు అనుకుంటే ఈజీగా చేసుకునే రెసిపీ, ఇంట్లో ఉన్న వాటితోనే, హైరానా లేకుండా, హడావుడు లేకుండా. ఆ పౌడర్ ఒకటి మాత్రం మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఆ పౌడర్ అయితే చాలా రోజులైతే ఉంటుంది. ఇప్పుడు వీటిని బాగా పిండి పక్కన ఇంకొక గిన్నెలో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని నేను పిండి, ఇప్పుడు ఇవి మరమరాలు అయితే మనం గట్టిగా పిండి వేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ అంటే తక్కువే పడుతుందండి, ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెమే పడుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. జీలకర్ర అయితే వేసాను, కొద్దిగా ఆవాలు, ఒకటి కట్ చేసిన పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు. మనకు దీనికి టైం అనేది ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేయడానికి మాత్రమేనండి. ఇంకా తర్వాత సింపుల్గా అయిపోద్ది. మొత్తం కలిపితే 5 నిమిషాల్లోనే రెసిపీ అయితే మనకు తయారైపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి చేసుకుని తిని చూడండి ఎలా ఉందో. టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు వేగడం ఒక్కటే 2 నిమిషాల పని. ఓకే అండి, టమాటాలు చూద్దాం. టమాటాలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం
ఈ పిండి పక్కన పెట్టేసుకున్న మరమరాలు అయితే ఇందులో వేసేసుకున్నాము. ఇది మరమరాలు అంటారు, బొరుగులు అంటారు. ఎవరి ఏరియాలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళైతే తెలుసుకుంటారు. మేమైతే మరమరాలు అంటామండి. ఇంతేనండి రెసిపీ. చాలా ఈజీగా, టేస్టీగా. ఆ ఒక్క పొడి ఇంట్లో ఉంది అనుకోండి, మనం తయారు చేసుకున్న పౌడరు అసలు మనకు కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. మిర్చి కారం సరిపోద్ది అనుకుంటే ఏమీ లేదు. నేనైతే లిటిల్ బిట్ చాలా కొంచెం అయితే వేసుకుంటున్నానండి. అలాగే 4 జీడిపప్పులు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక 2 నిమిషాలు అయితే ఇప్పుడు మనం పౌడరు ఇందాక చూపించాను కదా, వేయించి తయారు చేసుకున్న పౌడర్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఈ పౌడర్తోనే అసలు ఈ రెసిపీకి ఫైనల్ టేస్ట్ అనేది ఉంటుందండి. కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నిమ్మరసం వేసుకుంటే పుల్ల పుల్లగా రెసిపీ ఇంకా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎమ్మి కమ్మనైన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన మరమరాలు ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. పుల్ల పుల్లగా, కమ్మగా. ఇది తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.